పల్నాడు జిల్లా వినుకొండలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఒకే ఒక రోజు 2.9 లక్షల మందితో ఆటో డ్రైవర్లకు 436 కోట్ల సాయం అందించడం ఒక చరిత్ర అన్నారు. ఇక వినుకొండ నియోజకవర్గంలో 1161 మంది ఆటో డ్రైవర్ల ఖాతాలో 1.74 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. గత జగన్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు ఇచ్చింది తక్కువని, బాధింది వేధించింది ఎక్కువని అన్నారు జీవి ఆంజనేయులు. గతంలో నేను 4,000 మందికి, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014-19 మధ్య 4,000 మందికి లైసెన్సులు ఇప్పించా. మరి ఈరోజు మళ్ళీ శివశక్తి ఫౌండేషన్ ద్వారా మళ్ళీ 3,000 మందికైనా 4,000 మందికైనా డ్రైవింగ్ లైసెన్సులు వినుకొండ నియోజకవర్గంలో అర్హులకి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నా. ఎల్ఎల్ఆర్ ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. ఎల్ఎల్ఆర్ ఫీజు వాళ్ళు కట్టుకోవాలి. 460 రూపాయలు వాళ్ళు చెల్లిస్తే మిగిలిన అమౌంట్ 1,260 రూపాయలు శివశక్తి ఫౌండేషన్ ద్వారా నేను చెల్లిస్తా. 1,260 రూపాయలు నేను చెల్లిస్తా. 460 రూపాయలు లబ్ధిదారులు చెల్లించుకుంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మరి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తే ఆ కుటుంబానికి మేలు చేసినట్టు అవుతుంది, వాళ్ళ ఉపాధికి సహాయం చేసినట్టు అవుతుందని ఈ కార్యక్రమం తీసుకున్నా.